హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఉల్లిపాయతో పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. కొంచెం కూరతోనే మనం రైస్ అంతా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. 2 నిమిషాల్లో అయిపోతుంది కర్రీ అన్నదన్నమాట. దానికోసం ముందుగా ఇలా ఈ సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. దీన్ని ముక్కలు కట్ చేసేసుకుని దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం. మూడే 3 ఉల్లిపాయలతో చేస్తున్నానండి నేను. ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కొద్దిగా పసుపు, అలాగే మీరు స్పైసీని బట్టి కారం అన్నది అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తాను. ఇందులోనే నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి. చూసారు, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రావాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేశాను. అందులో కర్రీకి సరిపడా ఆయిల్ అన్నది వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రేకలు వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుని ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఒక 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని కాస్త ఫ్రై అవనిద్దాం. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిపాయ పేస్ట్ అన్నది వేసేసుకోవాలి. వేసేసుకుని దీన్ని బాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల్లో దగ్గర పడిపోతుందండి, క్విక్గా అయిపోతుంది ఈ పచ్చడి అన్నది. 2 నిమిషాల పాటు ఇలా ఒక్కొక్కసారి కలుపుకుంటూ దగ్గరుండి ఫ్రై చేసేసుకోండి. మనకి బాగా వేగిందంటే ఆయిల్ అన్నది పైకి తేలుతుంది. చూసారా, కాస్త వేగింది, ఇంకాస్త దగ్గర పడాలండి, ఇంకాస్త దగ్గరికి పడుతుంది. చూడండి, రెడీ అయిపోయింది. ఆయిల్ అన్నది పైకి తేలింది కదా, ఈ విధంగా పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అంతే, నేను రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ ఉల్లిపాయ పచ్చడి వేసుకుని తింటే అన్నం అంతా తినేస్తారన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఇప్పుడు ప్లేట్లో మనం కూర అన్న పచ్చడి అన్న వడ్డించుకున్న తర్వాతే రైస్ అన్నది వడ్డించుకోవాలండి. ముందుగా రైస్ అయితే వడ్డించుకోకూడదు. ఇలా రైస్ వడ్డించుకుని ఈ పచ్చడి కొంచెం పచ్చడితోనే రైస్ అంతా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.